యంగ్ జనరేషన్ పాలిటిక్స్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో, కీన్గా గమనిస్తున్నారో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, తెలంగాణ రాజకీయాల్లో ఏంటి, దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్గా వార్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనిస్తున్న వాళ్ళకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో జరుగుతున్న రాజకీయాలని, అలాగే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా జరుగుతున్న రాజకీయాలని వీటిని కోరుకుంటున్నారు. చాలామందికి అసలు అసెంబ్లీలో ఎందుకు నేతలు ఈ రకంగా మాట్లాడుకుంటారు, లేకపోతే ఎందుకు బయట అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఒకళ్ళనొకళ్ళు ఎందుకు ఇలా అనుకుంటారు అని మీరు గమనిస్తే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు నేను ఈ మధ్య గమనించా. అంటే ఈ తరానికి రాజకీయాలు అంటే ఏంటి అని తెలియడానికి చంద్రబాబు నాయుడు చేసే రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అంటే అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడము, రాజధాని అంటే ఒక గొప్ప కలగని దాన్ని సాకారం చేసుకునే ఒక ప్రయత్నం చేయడము, లేకపోతే యువతకు ఎలాంటి ఆశయాలు ఆకాంక్షలు ఉండాలి అని ఒక టార్గెట్ ఎప్పటికప్పుడు మైల్ స్టోను మార్చుకుంటూ వెళ్ళడము. ఇప్పుడు యువ నాయకుడు లోకేష్ ఒక ఎగ్జాంపుల్. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. అంటే తను ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నాడు, ఎలాంటి రాజకీయం వంట పట్టించుకున్నాడు, అసలు ఫ్యాక్షన్ రాజకీయాలు అనే పేరు ఎందుకు వచ్చింది, రాజశేఖర్ రెడ్డి ఏంటి, ఆయన తండ్రి రాజారెడ్డి ఏంటి అనేది ఇప్పుడు ఈ జనరేషన్కి, అంతకుముందు కొంతమందికి కూడా చాలామందికి తెలియదు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్య ఆయన అవన్నీ తవ్వి ఆ రక్త చరిత్ర అంతా బయటపెట్టాడు. చంద్రబాబు నాయుడే ఆశ్చర్యపోయారు, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఎంత ఇంకా కొన్ని నాకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని. మరి ఎందుకు ఆయన రక్త చరిత్ర తవ్వుకున్నారో కానీ ఈ తరం రాజకీయాలను గమనించే వాళ్ళకి, రాజకీయాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఎలాంటి పాలిటిక్స్ చేయకూడదు అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు జగన్మోహన్ రెడ్డి. మనకి 3 monkeys స్టోరీ ఉంది కదా, చెడు చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదని. దానికి క్వైట్ ఆపోజిట్గా చేసిందే జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన పరంపర, ఆయన లెగసీలో, అంటే లెగసీ ఏంది వెనక్కి వెళ్తే ఆయనే చెప్పుకొచ్చాడు. అంటే పేర్ల పార్థసారథి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన కొన్ని విషయాలు చెప్పిన వింటూ ఉంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు షాక్ తినే పరిస్థితే. ఏదో మనకి సినిమాల్లో చూపించినట్టు ఫ్యాక్షన్ సినిమాల్లో ఇట్లా జరిగాయా? ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్లు వచ్చాయి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు యంగ్ దశ, పాలిటిక్స్ వచ్చిన దశ, అప్పుడు రాజారెడ్డి క్యారెక్టర్ ఇవన్నీ చూసి కొంత డ్రామాటిక్గా ఉందేమో, కొంత ఎగ్జాగరేట్ చేశారేమో అనుకుంటే నో, కాదు, ఇంకా తక్కువగా చూపించారు. ఈ విషయం ఎవరు? జగన్మోహన్ రెడ్డే చెప్తున్నారు. మసిపూసి మారేడికాయ చేసేలాగా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తే పార్థసారథి రెడ్డి సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగింది అని చెప్పి. సో అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ఆలోచిస్తాడు, ఆయన ఆలోచన తీరు ఎందుకు ఇలా ఉంటుంది, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తాడు, ఆయన పాజిటివ్ నరేషన్, పాజిటివ్ నోట్లో ఎందుకు మాట్లాడలేరు, అభివృద్ధి అంటే ఆయనకి ఎందుకు పడదు, అవినీతి అంటే ఎందుకు అంత ఇష్టం, స్కామ్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు మార్చేశారు 5 ఏళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ను అవకాశం ఇస్తే ప్రజలు 151 సీట్లతో, అలాగే ఆయనకి ఓడించిన యూత్ అన్నా లేకపోతే మహిళలన్నా వీళ్ళంటే ఎందుకు అంత కోపం, అమరావతి మహిళలు అంత దారుణంగా ఎందుకు మాట్లాడాడు, అనకూడని మాటలు ఎందుకు అనిపించారు అమరావతి మహిళల్ని, నిండు గర్భిణీగా ఉన్న మహిళలు ఉద్యమం చేస్తే వాళ్ళని పోలీసులు బూట్లకాలతో ఎందుకు తండించారు, ఇలా సో మెనీ క్వశ్చన్స్ కదా. వాటన్నిటికీ ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎప్పుడు దొరుకుతాయంటే ఆయన నేపథ్యం చెప్పుకున్నప్పుడు. రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఒకటి బాగా ఫేమస్ ఇది ఉండేది. ఏంటంటే అది ఇదే, అడ్డొస్తే అంతే సంగతులు. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొడ్డల పార్టీ అంటున్నారు. ఇంతకుముందు ఆయన సైకో పార్టీ అనేవారు, అది మానేసి గొడ్డల పార్టీ అంటున్నారు. ఏంటి గొడ్డల పార్టీ అంటున్నారు మాట్లాడితే అంటే వెనక్కి వెళ్ళి తవ్వి చూస్తే, ఎందుకంటే ఆయన ఎప్పుడు 78 77 కదా ఆయన రాజకీయాలు మొదలుపెట్టింది, అంతకుముందు నుంచి శాసనసభ్యులు అంతకుముందు నుంచే మొదలుపెట్టాడు కాబట్టి ఆయనకి అవన్నీ దగ్గరగా చూశాడు. ఇందాక మాట్లాడుతూ ఆయన అక్కడ ఎన్టీఆర్ భవన్ అమరావతిలో నాకే కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు బయటపడుతున్నాయి. అంటే ఆయనకి కూడా కొన్ని తెలియని అరాచకాలు వీళ్ళు చేశారనమాట. ఇంకెవరికి దానికి సాక్ష్యం ఉంటుంది ఇంకా. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వన్ నీడ్ టు బి అలర్ట్. అందరూ అప్రమత్తంగా ఎందుకు ఉండాలంటే, ఒక్కసారి ఛాన్స్ ఇమ్మని అడిగారు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక్కడనే ఉన్నాను, మా అమ్మ నేనే, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, మా నాన్న పోయినప్పుడు ఎవ్వరు లేము,
అని చెప్తే పాపం అయ్యో అని రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే కొంత స్వతహాగా అభిమానం పెంచుకున్న వాళ్ళు, కొంతమంది యూత్ వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. 151 సీట్లు వచ్చేసాయి. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు కిక్కురుమంటే ఒట్టు, బయటకు వస్తే ఒట్టు, మాట్లాడితే అంతే సంగతులు, ప్రశ్నిస్తే వాడు ఉండడు, మళ్ళీ తర్వాత కనపడ్డు. ఇలా నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగితే అందరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఎప్పుడు దాన్ని బయట పెట్టి చూపించారు? 164 సీట్లతో అప్రతిహతంగా. అంటే దేవర్ వెయిటింగ్, అవకాశం ఎప్పుడు వస్తుందా మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళిపోదామని. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయనకు చుట్టమా ప్రజలకి? ఏమన్నా లేకపోతే ప్రత్యేకంగా ప్రేమ? అంటే గౌరవం. పిల్లలకి 4 ఉద్యోగాలు వచ్చేలా చేస్తాడు. ఆవేళ హైదరాబాద్లో చేస్తే ఇదిగో ఈవేళ ఎంతమంది తెలుగు వాళ్ళు బయట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మేము 3,000కి 5,000కి ఉద్యోగాలు చేయాల్సిన ఈ అవసరం లేకుండా ఉంటుంది. లేకపోతే లోకేష్ ఏవో ఇదిగో కొన్ని చేస్తానని ఆయన యువగాళంలో చెప్తున్నాడు అని అనుకుని ఓట్లేశారు. మొన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, అధికారం పోయినా అహంకారం పోలేదు, అసత్యాల ప్రచారం చేయడం మానలేదు. అమరావతి మీద విష ప్రచారం మానేరా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి? ఇవాళకి ఆయన ఏమంటాడు? లేనిపోని అబద్ధాలు ఎలా చెప్తున్నారు ఆయన? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, న్యూయార్క్ మన్హాటన్లో ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్స్ స్క్వేర్ ఫుట్కి మన కరెన్సీలో 50-60 వేలు ఉంటుంది. అది తీసుకొచ్చి అమరావతికి చెప్తాడు ఈయన 40,000 అయిపోతుందిట అని. నేను వాస్తవాలని తెప్పించుకున్నా. అక్కడ 3 రకాల బిల్డింగులు కడుతున్నారు ప్రభుత్వము, కొన్ని ప్రైవేట్ ప్రీమియం బిల్డింగ్స్, కొన్ని ఇంకో బిల్డింగ్స్. ఎలా చూసినా కూడా హయ్యర్ కాస్ట్ 13-12 వేలు దాటి అవ్వట్లేదు. అది కూడా హయ్యర్ కాస్ట్. ప్రైవేట్ వాడు ఇష్టం ఎంతన్నా కట్టుకుంటాడు. సో దానికి ఈయన చెప్పే అసత్య ప్రచారాలు, విష ప్రచారం, ప్రాపగాండా, బెదిరింపులు, యువత రప్పారప్పా అని తిరిగితే తప్పే ఉంది అని అనడము. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సునీత విషయం తీసుకొచ్చారు. సునీత కనుక వేళ నిలబడి మా తండ్రిని ఎవరు చంపేశారో నేను బయటికి తీసుకొస్తానని నిలబడకపోయి ఉంటే ఇవాడికి ఆ కేసు ఎప్పుడు క్లోజ్ చేసేవారు. సిబిఐ ఇంటర్వెన్షన్ అక్కర్లేదు అని జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు. తన సొంత బాబాయ్ హత్య కేసులో అయ్యో నాకు నాన్న లేడు, నా బాబాయ్ అక్కడే ఉన్నాడు, చంపేశారని జాలిమోహం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి దాని ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పాడు ఆయన. సిబిఐ ఆఫీసర్స్ని తన పోలీసులతో బెదిరించాడు. ఇంకా అందులో సాక్షులైతే ఒక్కొక్కళ్ళు ఎగిరిపోయారు అనుకోండి. ఆ సునీత చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ అడిగారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విచారణ జరుగుతోంది. ఇప్పటికీ ఆవిడ పోరాటం చేస్తుంది, అది కొంచెం స్పీడప్ అవ్వాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాలు అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఇవాళ 2 ఏళ్ళు వెన్నుపోట్లు అని చెప్పి ఓ పుస్తకాలు వేసుకుని బయలుదేరారు, వెళ్తారట, ప్రచారాలు చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రచారం చేశారు మీకు గుర్తుంటే గనక. ప్రజలు వీళ్ళని తిరిగి ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అంతకన్నా భిన్నంగా ఏం జరగదు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పిన వాటిలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే హత్య రాజకీయాలు చేసే వాళ్ళ పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు అధికారం పోయినా కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్న కూటమి నాయకుల్ని బెదిరిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే అధికారంలో బ్రహ్మాండంగా అధికారంలో ఉన్న కూటమి నాయకుల్ని బెదిరిస్తున్నారు ఈరోజు. సో అది సునీత పోరాటమైనా లేకపోతే తెలుగుదేశంలో కొంతమంది ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటూ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నా, కొంతమందిని ఇంకా భయపెడుతూ ఉన్నా, లేకపోతే గంజాయి బ్యాచ్కో ఇంకో బ్యాచ్కో ఇంకా కొమ్ము కాస్తూ ఉన్నా, రప్పారప్ప అని మీరు తిరగండి, రక్తాభిషేకాలు చేయండి, నేను చూసుకుంటారు పొద్దున్న అధికారంలోకి వచ్చే కేసులు పెడితే అని చెప్తున్నా కూడా ఆలోచన రావాల్సింది ఎక్కడ, కదలిక రావాల్సింది ఎక్కడ? 2 ఏళ్ళు అయింది, చూస్తూ చూస్తూ ఇంకో 2 ఏళ్ళు అయిపోతుంది, లాస్ట్ ఏడాది ఎన్నికలు. ఈలోపు ప్రభుత్వం ముందు ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే మహిళా బిల్లు గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు. సరే దాన్ని రాజకీయం చేశారా, అడ్డుకున్నారా, ఏం చేసినా బ్రహ్మాండమైన డెసిషన్ తీసుకుని ముందుకు వెళుతున్నారు. కేంద్రంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా 33% ఇస్తామని. అంటే అన్బీటబుల్ మహిళా శక్తిని తీసుకుని ముందు పెట్టుకుని వెళ్ళబోతున్నారు. ఎవరు? ఇదే మహిళల్ని అవమానించారు, ఇదే మహిళల్ని అనరాని మాటలన్నా ఆ పార్టీతో ఇవాళ ఎస్ మేము పోరాడతాం, మాకు అవకాశం ఇవ్వండి అని మహిళలందరూ అడుగుతున్నారు. సో అందుకే ప్రమాద హెచ్చరిక అని ఎందుకన్నానంటే మీకు ఏదన్నా ఒక ప్రమాదం జరగబోయే ముందు, లేకపోతే ఒక ఉప్పెన రాబోయే ముందు, తుఫాను రాబోయే ముందు ఏం తెలీదు. ఇక్కడ తుఫాన్ అంటే మీరు ఇంకోలా అనుకోకండి, 11 సీట్లు ఉన్న పార్టీ ఏదో బ్రహ్మాండంగా అయిపోతుందని కాదు.
ప్రమాదం అంటే బెదిరింపులు, కుట్రలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, విద్వేషాలు, కూటమి మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు, ప్రజల మీద అబద్ధాలు చెప్పే రాజకీయాలు, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పిన పాయింట్స్ మీద, అలాగే మహిళా బిల్లు మీద వారన్న పాయింట్స్ మీద, సునీత పోరాటం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగాలి, ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుంది, న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనే అంశాలు మాట. ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది ఏంటంటే, జగన్లోనూ ఆయన పార్టీ నాయకుల్లోనూ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది రోజు రోజుకి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధి ఉన్నాయి. సంక్షేమం వాళ్ళు చేసిన దానికన్నా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆయన క్లెయిమ్ చేసుకుంది అదే కదా, బటన్ నొక్కా అని. వీళ్ళు ఏమి అడ్వర్టైజ్మెంట్లు లేకుండా అంతకన్నా బ్రహ్మాండంగా సంక్షేమం చేసేస్తున్నారు. అభివృద్ధి, పెట్టుబడులు, మరి ఫ్రస్ట్రేషన్ కాక ఏమవుతుంది? అందులోంచి రకరకాల విన్యాసాలు. వీటి గురించి మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అంకమరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి. లైవ్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్రావు గారు ఉన్నారు. నమస్కారం అండి మాణిక్రావు గారు. యామిని చౌదరి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. యామిని గారు, గుడ్ ఈవినింగ్ అండి. మాణిక్రావు గారు, ఒకటి ఇప్పుడు ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్తూ, ఇప్పుడు ఈ జనరేషన్కి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కనిపిస్తోందంటే, పిల్లలు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో కంప్యూటర్స్ ఇది చేశారు, మన నాన్నలో లేకపోతే మన పెద్దనాన్నలో వీళ్ళందరూ ఇది చేసుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి. కొంతమంది ఎక్కడున్నారు, కొంతమంది అమెరికాలో ఇంకో చోట ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ అవకాశాలు వస్తాయి. తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నారు, జెన్ ఆల్ఫా అంటే 2013 తర్వాత పుట్టిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ఇది వింటున్న వేళ్లకి కొత్తగా ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే, నో ఇంకొక ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీ రాజశేఖర్ రెడ్డి, అక్కడ రాజారెడ్డి, ఇదంతా ఏదో మొత్తం బ్లడ్ హిస్టరీ ఉంది అని. ఇది చెప్పింది ఎవరో కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంత రెండు కంప్లీట్ భిన్న ధృవాలు, భిన్న పార్శ్వాలు నాకు తెలిసి ఏపీలో తప్ప ఇంకెక్కడ కనపడవేమో. మాణిక్రావు గారు ఏం చెప్తారు? నమస్కారం అండి రిషి గారు, మీకు, అంకమరావు గారికి, యామిని గారికి, వీక్షకులందరికీ ఓకేనండి? ఎస్ అండి, వినపడుతుంది. నమస్తే. ఇప్పుడు సొసైటీలో కానీ, కథలో కానీ, లేకపోతే భవిష్యత్తులో మనం చర్చించుకునే అంశాల్లో కానీ హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు. ఇట్లా మంచి ఉంటది, చెడు ఉంటది, ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్ గా రాజకీయాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు చేసే స్టైలు డిఫరెంట్ గా ఉన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి ప్రజలకి మంచి చేయాలనే తపన ఉంటుంది. గతంలో కాంగ్రెస్ మా ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా, లేకపోతే ఇంకా రకరకాల పార్టీలు ఉన్నా కూడా, రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేంత వరకు మంచి చేసిన వాళ్ళు, కొద్దిగా మంచి తక్కువ చేసిన వాళ్ళు, ఎక్కువ చేసిన వాళ్ళు, లేకపోతే కొద్దిగా చెడ్డోళ్ళు, ఇట్లా ఉండేది. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలని నేరాలతోటి ముడిపెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అవినీతి కోసం రాజకీయాల్ని ఎట్లా వాడుకోవాలో చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఉంటే కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ మనకు ఉండేది చాలా తక్కువ టైం కాబట్టి మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్ గా వస్తాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పిల్లలు, యువకులు, నిరుద్యోగిత, విద్యార్థులు అందరూ కూడా గొప్ప గొప్ప భవిష్యత్తు కోసం చూస్తూ ఉన్నారు. ఏ భవిష్యత్తు అయినా సరే రాజకీయాలతోటే ముడిపడింది. రాజకీయ నాయకులు సక్రమమైనటువంటి పరిపాలన అందించి, సక్రమంగా పెట్టుబడులు తీసుకొచ్చి, సక్రమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగిత కల్పించి, లేకపోతే మంచి చదువు ఇవ్వటం ద్వారా దేశ విదేశాల్లో వాళ్ళ జీవనానికి మంచి భద్రత, రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. అదే క్రమంలో ఈనాటి రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎంచుకున్నటువంటి పద్ధతి, తండ్రి చచ్చిపోతే తమ రాజకీయాల్లోకి రావచ్చు అని చెప్పేసి కోరుకున్నాడు. చిట్ట చివరి పెట్టు బాబాయి చచ్చిపోతే అధికారాన్ని అందిపుచ్చుకోవచ్చు అని చెప్పేసి కోరుకున్నాడు. ఇట్లా ఎవరు కోరుకోలేదు. మీరు మిగతా వాళ్ళని కనుక ఎవరన్నా చూడండి, త్యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనైనా, బీజేపీలోనైనా త్యాగాలు చేశారు. ఒకరు కష్టపడ్డటువంటిది ఇంకొకరికి ఫలితాలు వచ్చినాయి. కానీ చంపాలి, చంపితే అవకాశాలు వస్తాయి, మనమే చంపేద్దామనే ఆలోచన ఎవరు చేయలేదు. స్వయాన మనమందరం వింటున్నదే మనకు తెలిసినటువంటి రాజకీయాలు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం రిలయన్స్ వాళ్ళని చెప్పి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి చూసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు
ఈ 15-20 ఏళ్ళలో మన కళ్ళ ముందు జరిగింది. తర్వాత చివరిలో ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత 2019లో ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత ఈ ఎట్లయినా సరే ముఖ్యమంత్రి స్థానాన్ని హస్తగతం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎట్లా చేసుకోవాలి? సౌమ్యుడిగా పేరున్నటువంటి రాజశేఖర రెడ్డికి సొంత సోదరుడుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని లేపేసేయాలి. ఆ వివేకానంద రెడ్డిని లేపేసి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ప్రచారం చేయాలి. వాళ్ళు తడుముకునే లోపు ఆ టైం చాలదు, అధికారాన్ని కొట్టేసేయాలనుకున్నారు. ఇది ఖచ్చితంగా తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు. అధికారాన్ని వర్కౌట్ అయిపోయిందిగా, ఆ క్రిమినల్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది కదా, వర్కౌట్ అయింది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా స్పందించాడు. అసలు నాకే అర్థం కాలేదు, ఎప్పుడు ఈ మధ్య కాలంలో నాకే అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి చనిపోయాడంటే నిజంగా గుండెపోటని నేను కూడా అనుకున్నాను. తర్వాత నా చేతిలో కత్తి పెట్టినప్పుడు నేను ఉలిక్కిపడ్డాను. నేనెప్పుడు కత్తి పట్టుకున్నాను, నేనెప్పుడు నరికేశానని చెప్పేసి ఇవన్నీ తెలుసుకొని ఆరితేరు చూసేటప్పటికల్లా అధికారం పోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదు అని చెప్పేసి సాక్షాత్తు 40-45 సంవత్సరాలు ఆనాటికి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ హత్యా రాజకీయాలు దెబ్బకి ఒక్కసారి బెత్తరపై చూసినటువంటి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మనం గమనించాల్సిందే. ఇకపోతే 2 పాఠశాలు చెప్తా. ఈ రోజు నిజంగా మీరు పెట్టినటువంటి హెడ్డింగ్ ని ఖచ్చితంగా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో అధికారాన్ని ఏ విధంగా అయినా సంపాదించుకోవాలనే దాంతో తన నేర చరిత్రని, తన రక్త చరిత్రని తనే తవ్వుకుంటున్నాడా? ఖచ్చితంగా ఇది జరుగుతుంది. గతం గురించి తెలియనటువంటి వాళ్ళు చరిత్ర గురించి తెలియనప్పుడు ఒకసారి చెబితే నాకు ఒక డౌట్, నేను అంకమరావు గారిని కూడా అడుగుతాను. ఇది అతను కావాలని తనేంటో చెప్పడానికి చేసిన ప్రయత్నమా, ఇంటెన్షనల్ గా చేశాడా, లేకపోతే పొరపాటున జరిగి ఉండొచ్చా? ఏది ఈ బ్లడ్ హిస్టరీ ఎవడు తవ్వుకోడు కదా, ఎదుగో నా ఇది మా కుటుంబం అప్పుడే చెప్పుకుంటారు తప్ప ఇంతమందిని చంపేమని చెప్పుకోరు కదా. నేను చెప్పాలనుకుంది కూడా అదే రిషి గారు, నేను చెప్పాలనుకుంది కూడా అదే. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అమాయకులని, సెంటిమెంట్ ఫూల్స్ అని, ఓట్లు అమ్ముకునే వాళ్ళని, తను చెప్పినట్టు తను ప్రచారం చేస్తే నమ్ముతారని ఒకసారి నమ్మారు కాబట్టి మళ్ళీ 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 నమ్మించవచ్చు అనేది ఆయన స్వభావం. కావాలని తనంతట తాను ఆ రక్త చరిత్ర తవ్వుకోవాలని ఎందుకు అనుకుంటాడు? అట్లా అనుకోలేదు. ఎట్లా అనుకున్నాడంటే మనం గనక చెబితే మా తాతని చంపేసినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా బాబాయిని చంపేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా మీద కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నా కొన్ని అసాంఘిక సంఘటనలు, ఒక అనివార్య సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలన్నిటికీ వీళ్ళు కారణం కాదు కదా, కానీ కారణం వీళ్ళేనే చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి అలాంటి టైంలో ఇలాంటి రాజకీయాల గురించి ప్రస్తావించని, చూడని మేము కూడా కొన్ని లోతైనటువంటి విషయాలు తెలుసుకోవాలి కదా. అప్పుడు తెలుసుకుంటే ఒక్కలా 2 లైన్లోనే చెప్తాను. అప్పుడు తెలుసుకుంటే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఖర్జూర నాయుడు గారు, ఆయన తల్లి అమ్మాయమ్మ, వీళ్ళిద్దరి గురించి ఈ లోకానికి తెలియదు. అట్లా పెంచుకున్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ అన్నదమ్ముల కుటుంబం, ఏ మాత్రం నేర చరిత్ర లేనటువంటి వాళ్ళ బిడ్డను చదివించుకున్నాడు. అతను విద్యార్థి నాయకుడుగా ఎదిగాడు. విద్యార్థి దశలోనే ఆ రాజకీయాల్లోకి వెళ్ళాడు. రాజకీయాల్లోకి వెళ్ళిన వెంటనే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయన ప్రతిభను గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారితో పాటు రాజకీయాల్లోకి ఆయన పార్టీలో చేరాల్సి వచ్చింది. ఆయన పార్టీలో ఒక సెకండ్ రాజకీయ ప్రవేశం చేసి పార్టీని నాశనం చేయాలనుకున్నప్పుడు పార్టీని కాపాడుకున్నారు. ఇదంతా కూడా కేడర్ గమనించి ఆయన ఎమ్మట నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాడు. ఆయన మార్పు అభివృద్ధి చేయటం, కీర్తి ప్రతిష్టలు ఎగడింపజేయటం, ఇది ఒక పోర్షన్. రెండో పర్సనాలిటీ ఇప్పుడు మేమంతా ఇవన్నీ ఎత్తుకోవాల్సి వస్తా ఉంది. రాజారెడ్డి ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కులాన్ని ఎట్లా మార్చుకున్నాడు, పని లేకపోతే ఒక యజమాని దగ్గరికి ఎట్లా చేరాడు, యజమాని దగ్గరికి చేరిన తర్వాత ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా ఉంటుంది మోహన్ బాబుది, అది ఏదైనా క్లిప్పింగ్ ఉంటే చెయ్యండి.
అతను చెప్పులు ఏరుకుంటా ఉంటాడు, ఒకటి దగ్గరికి చూస్తాడు, సర్పంచ్ దగ్గర చేరతాడు, సర్పంచ్ ఎన్నికల్లో వారి తరపున పోటీ చేస్తాడు. ఆ ఎన్నికల అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు కింద కూర్చుంటాడు, కొద్ది మెజార్టీ రాగలే పైకెత్తి కూర్చుంటాడు. ఆ తర్వాత గెలిచే రణగల్లే వాడు భారీ మీద చేసి ఈడు లేపేస్తాడు. ఆ టైప్ లో రాజారెడ్డి కోరివాడి దగ్గర చేరతాడు. కోరిని మొత్తాన్ని కూడా గ్రానైట్ కోరిని మొత్తం లాక్కోవాలనుకున్నప్పుడు అతన్ని లేపేస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బుతోటి రాజకీయాల్లోకి రావాలని చూస్తాడు. రాజకీయాల్లో ప్రాక్షణ మొదలు పెడతాడు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ లిస్ట్ అంతా చదవాలంటే నా దగ్గర ఇంత ఉంది, మేము ఇవన్నీ గ్యాదర్ చేశాం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు. ఆయన అవినీతితోటి లక్షల కోట్లు సంపాదిస్తాడు. బ్రేక్ ఇస్తా, అక్కడ వరకు ఆ హిస్టరీ మీద మేము డైజెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీద మాట్లాడదాం. అంకమరావు గారు, యామిని గారు వస్తాం మీ దగ్గరికి. సో అంటే నా పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఇదిగో మేము ఇంత చేసాం, మళ్ళీ అవకాశం వస్తే ఇంత చేస్తాం, ఇదిగా జనరల్గా జనాల్లోకి చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మా తాత ఇది, మా నాన్న ఇది అని చెప్తే నిజాలు తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడతారుగా. ఇప్పుడు ఆ పేర్ల ఆయన పార్థసారథి రెడ్డి ఆయన వచ్చాడు, అసలు మొత్తం మక్కి ఒక స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్పుకొచ్చాడు ఆయన. ఏది చంద్రబాబు నాయుడే ఆశ్చర్యపోయే స్థాయిలో. మరి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం తప్పైందా, లేకపోతే దాని వెనకాల ఇంకో వ్యూహం ఏదన్నా ఉందా? అంటే ఇక్కడ రిషి గారు ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు పిల్లి మాణిక్యాలరావు గారికి, అలాగే యామిని శర్మ గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముందుగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ ఆ పార్టీ వాడు కానీ అతను రాజకీయ నాయకుడు కాదు. అదేంటది? మాజీ ముఖ్యమంత్రి అతనికి అదృష్టం కొద్దీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఈరోజు కూటమికి ప్రత్యామ్నాయంగా అతను ఉన్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. అతను రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అతనికి వచ్చిన అవకాశానికి ఈ పర్యాయం కూడా అతనే ముఖ్యమంత్రి. అంటే అతను వాళ్ళ తాత భావజాలంతో అణువు నరాన జీర్ణించుకున్నటువంటి వ్యక్తి. రాజకీయం భయపెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడే తప్ప ప్రజల యొక్క అభిమానంతో, ప్రజలకి మేలు చేసి, ప్రజలకి పరిశ్రమలు తీసుకొచ్చేసి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కల్పజేసి, రహదారులు నిర్మించేసి, జలాశయాలను పూర్తి చేసేసి, సస్యశ్యామలం చేసి రాష్ట్రాన్ని ఇది నాది నేను చేశాను, అతను తర్వాత కూడా ఇది ఫలానాడు చేశారని చెప్పుకునే విధంగా చేయాలనుకున్న వాళ్ళు రాజకీయం చేస్తారు. మంచి చేసి గెలవాలనుకుంటారు రాజకీయాలు. ఒకసారి ఓడిపోయినా కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మనం ఎందుకు ఓడిపోయాం చేసుకుంటారు కదా, చేసుకుంటారు. ఏం మంచి పనులు చేయాలి, లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమి చెడ్డ పనులు చేస్తున్నాయి, వాటిని ప్రజల్లో ఎలా ఎండగట్టాలి, దీని మీద మాత్రమే దృష్టి పెడతారు. దాన్ని రాజకీయ నాయకుల లక్షణం అంటారు. మరి అతను రాజకీయ నాయకుడిని మనం ఏ విధంగా సంబోధించాలి? తండ్రి చరిత్ర, తాత చరిత్ర, ముత్తాత చరిత్ర, ఇవన్నీ కూడా ఈరోజు పార్థసారథి గారుగా కావచ్చు, లేకపోతే అక్కడ బీటెక్ రవి గారు కావచ్చు, లేదంటే తులసిరెడ్డి గారు కావచ్చు, వరుసనే మొత్తం బయటికి తీసుకొచ్చిన చరిత్రని ఇప్పుడు నిస్సందేహంగా ఋషి గారు మంచైనా చెడైనా ఈరోజు ప్రజలు చర్చించుకోవాలి, తెలియాలి కదా. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు అంతర్రాష్ట్రంలో చేయడానికి అర్హులా అని ఎవరికాడు చంద్రబాబు ఆయన అడిగిన అసలు ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఫిట్ అవుతారా అని అడిగారు ఆయన. అంటే వెరీ బేసిక్ క్వశ్చన్ అది. అందుకే చెప్తున్నాను నేను. అంటే ఇలాంటి వాళ్ళు ఈ రోజు రాజకీయం చేయడానికి అర్హులా, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడానికి అర్హులా, ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను 4 హత్యలు చేస్తా, నా ఎన్నికల్లో నిలబడేటప్పటికి నా మీద నేరం నిరూపితం కాదు, తెలుసు, ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు. నేను ఎన్నికల్లో నిలబడితే నన్ను గెలిపించారు అంటే అతని గొప్పతనం, అది ప్రజల చేతకంతనం. నిస్సందేహంగా చెబుతున్నాను, ప్రజలు కూడా తప్పడుతున్నాను నేను ఇక్కడ. ప్రజలు చేతకంతనం అంటే అన్ని అవినీతి కేసులు ఉన్న వ్యక్తిని, ఇలాంటి ఒక చరిత్ర ఉన్న వ్యక్తిని గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలి. రాజారెడ్డి చరిత్ర మీకు తెలుసు, అందరికీ తెలియదు కదా. అంటే చంద్రబాబు నాయుడు నాకు ఇన్ని విషయాల్లో ఇందులో కొన్ని తెలియదు అన్నారు, అందరికీ తెలియదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తెలియదు అని అంటున్నారు కదా. అంటే కొన్ని కాదు, ఆయన దగ్గరకు వస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చుండి అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా? అవును. అతను ఆ మాట మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోకూడదా? మరోసారి మాట్లాడతాడా? చెప్పండి మీరు. మరోసారి అవకాశం ఇస్తారా? అతను ఎమ్మడి జనం ట్రావెల్ అవుతారా? ఇలాంటి విషయాలు కొన్ని కఠినంగా ఉండాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు
జగన్మోహన్ రెడ్డి తండ్రి ఇది, జగన్మోహన్ తాత చరిత్ర ఇది, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఇది అని చెప్పని ఈ రోజు అందరికీ తెలిసే విధంగా పార్థసారథి గారి పుణ్యమా కావచ్చు, రాయలసీమ వాళ్ళ పుణ్యమా కావచ్చు, చరిత్ర తవ్విన వాళ్ళందరూ ఈ రోజు దాన్ని మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? 2014 నుంచి 2019 వరకు అద్భుతమైన అభివృద్ధిని చేసి ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి కార్యక్రమాలు చేపట్టి మీరు ఇన్ని మంచి పనులు చేసి ఎందుకు 2019లో ఓడిపోయారు? ఒక్కసారి గుండె మీద చేసుకొని వాళ్ళు ఒకసారి ఆలోచించుకోమనండి. ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు, ఏ విధంగా వాళ్ళ విషపత్రిక రాస్తా ఉంది, ఏ విధంగా వాళ్ళ సాక్షి ప్రసార మాధ్యమం ప్రసారం చేస్తుంది. ఋషి గారు, మీరు జర్నలిజంలో ఉన్నారు. అడ్డంగా దొరికిపోయినా కూడా దాని డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అలా కాదు, వాళ్ళు ప్రతినిత్యం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో వేరే వాళ్ళనో వ్యక్తిగత అన్నం చేస్తూ వాళ్ళు పుంకాలుగా ప్రచురిస్తా ఉన్నా కూడా వాళ్ళ దాంట్లో పనిచేసే ఉద్యోగస్తుల దయాభిక్ష మీద నడుస్తున్నది అది న్యాయస్థానం నుంచి. మరి అలాంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుకుంటూ రక్త చరిత్ర సృష్టిస్తూ రతనాలు రాసులు పోసి వెళ్ళినటువంటి రాయలసీమలో, సహజ వనరులు గొప్పగా ఉన్నటువంటి రాయలసీమలో నీటి వనరులు పక్కనే వెళ్తున్నా కూడా మళ్లించడం చేతగాని పాలకులు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా వెనక్కి నెట్టివేయబడ్డారు. కాబట్టి పాలకుల నుంచి నిజంగా చూసుకుంటే రాయలసీమ ఎలాంటి ప్రాంతం అండి? రాయలసీమలో ఇలాంటి ముఠా నాయకులు తీసి పక్కన పడేస్తే ప్రజలు ఎంత మంచివాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళని అభివృద్ధి చేయడం కావచ్చు. నీటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చారు కదా. ఈ రోజు వచ్చిన తర్వాత నీళ్లు పారిస్తానే ఉన్నారు కదా. ఈ రోజు దానివల్ల పంటలు ఎప్పుడైనా మనం ఊహించామా? 30 సంవత్సరాల క్రితం కావచ్చు, 40 సంవత్సరాల క్రితం కావచ్చు, కడప నుంచి కానీ అనంతపురం నుంచి కానీ ఢిల్లీకి ప్రత్యేక రైల్లో పళ్ళు ట్రావెల్ అవుతాయి అని చెప్పి మనం ఎప్పుడైనా ఊహించామండి? కియా పరిశ్రమ వచ్చిందని మనం ఊహించామా? ఈ రోజు తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్గా మారిద్దని మనం ఊహించామా? నిన్న పుట్టపర్తిలో ఫైటర్ జెట్ పరికరాలు ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ అది జాతీయ స్థాయిలో ఎంత గొప్ప ప్రాజెక్ట్ అండి. ఈ రోజు ఇవన్నీ చేసినటువంటి మనం ఎందుకు ఓడిపోయామని చెప్పి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం అదే టైంలో దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ అన్ఫార్చునేట్ ఐరనీ ఆఫ్ ది డే ఏంటంటే గొడ్డళ్ళు, కత్తులు, రక్త చరిత్రలు, రప్పాలు ఉత్తరప్రదేశ్ సేమ్ టైం ఉత్తరప్రదేశ్ భారతదేశంలో భాగమేగా. అవును, బీహార్ భారతదేశంలో భాగమేగా. ఉత్తరప్రదేశ్లో ఒకనాడు ఏ విధంగా రాజ్యం వెళ్ళారు. ఈ రోజు యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భయపడి పారిపోయి ఈ రోజు చాలా మంది మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టండి చెప్పి వాళ్ళకై వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? సేఫ్ అని. బీహార్ గురించి నాకు తెలుసండి, నేను వెళ్ళాను. పరిస్థితి ఏంటంటే ఒక రోజు నేను వెళ్ళినప్పుడు మీకు చేతి ఆశ్చర్యపోతారు. నేను బీహార్లో ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అందుట్లో ఒక అతను బయట గన్ను పెట్టుకుని ఇట్లా కూర్చొని ఉన్నాడు. బ్యాంకు బయట అతను ఏమంటే 4 గన్నులు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఏందని చెప్పని ఉత్సాహం కొద్దీ అడిగాం. అంటే వాళ్ళు ఎలా ఉంటారని నేను చెబుతున్నా. వాళ్ళ డబ్బులు బ్యాంకులో వేశారంట. బ్యాంకులో వేసిన తర్వాత ఖాతాలో ఉంటాయి కదా, ఆ డబ్బులు ఎవడో వచ్చి తీసుకెళ్తాడని భయం కొద్దీ అక్కడ ఎదురుగా బ్యాంకులో ముందు ఉంచున్నాడు. ఆయన గన్నులు పట్టుకొని ఉంచున్నాడు. ఆ తర్వాత ఇంకోటి కూడా చెబుతా. మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర బ్యాంకులో పనిచేసే అతను అక్కడికి బ్యాంక్ ఉద్యోగి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది అతనికి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే అడవి మార్గం గుండా దాని గుండా వెళ్ళాలి. 2 చెక్ పోస్టులు ఉంటాయంట. ఆ 2 చెక్ పోస్టులకు వెళ్ళే క్రమంలో మొదటి చెక్ పోస్టుకు ముందు దొంగలు వచ్చారంట. బస్సులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంతా జేబులో డబ్బులు ఇవన్నీ తీసేసుకున్నారంట. రెండో చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళబోయేసరికి అదే దొంగలు వచ్చి ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో మొత్తం ఇచ్చేశారంట. ఆశ్చర్యపోయాడంట, ఏంది ఇదని చెప్పని. అప్పుడు వాళ్ళు చెప్పారంట, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి వాటా రాలేదంట వీళ్ళ దగ్గర తీసుకుంటే డబ్బులు. అంటే ఇలా ఉండేది బీహారు. ఇంకోటి, ఊరు మొత్తానికి ఒక భూస్వామి దగ్గర అందరూ పనిచేస్తా ఉంటే అతనిదే భూమి అయి ఉంటే అతని ఇంట్లో మాత్రం జనరేటర్ ఉండేది, కరెంట్ ఉండేది. ఇప్పుడు ఎందుకు చెప్పారు మీరు? చూస్తున్నా ఇదే అంటే ఇది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అదనా లేకపోతే అది అలాంటిది మిస్ అయిందనా? దాని గురించి చెబుతున్నా. అట్లా చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో అట్లా ఉన్నారు. బీహార్ నితీష్ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలనుకుని కంకణం కట్టుకొని 5 సంవత్సరాలు చేశాడు. కాబట్టి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరో కాదు కదా అలా చేయడానికి. మా యామిని గారు ఏం చెప్తారో చూద్దాం. తర్వాత పిల్లి మాణిక్యరావు గారు, మంచి ప్రభుత్వం కదా. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత యామిని గారు మాట్లాడతారు. నవ్వుతున్నారు. ఏం చెప్తారు? థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. యూ హ్యావ్ బీన్ వెయిటింగ్
40 minutes అయింది. ఎస్, ఇప్పుడు Discriminate చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఏమన్నారంటే మావోయిస్టులు ఇప్పుడు వాళ్ళు గన్నులు పట్టుకునో లేకపోతే ఆయుధాలతో చేస్తామంటే కుదరదు కదా, మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. మరి అలాంటిది గొడ్డళ్ళు పట్టుకుని లేకపోతే కత్తులు పట్టుకుని రప్పా అని చేస్తాము, లేకపోతే ఇంకొకలాగా బెదిరిస్తామనే వాళ్ళకి మాత్రం ఎలా ఉంటుంది అమని గారు? ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అసలు అవకాశం ఎలా ఉంటుంది, అధికారం ఎలా వస్తుంది? శ్రీమతి వందే మాత్రం. మనం అంటే ఈ రోజు నిజంగా ఈ రోజు జరిగినటువంటి మహానాడులో రకరకాల అంశాలు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి అంటే చెప్పినటువంటి కొన్ని మాటలు చూస్తే నిజంగా పరిస్థితి ఎంత భయంకరంగా అరాచకంగా అంటే వైసీపీ వైపు నుంచి చూస్తే గనక అరాచకంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుకి ఇప్పుడు ఒక వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అని లేకపోతే కనుక వారి చివరిలో ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా సరే ఆ పోటు అంటే ఇది మన మీద కూడా పడుతుంది, ఆ గొడ్డలు వేటు అన్న టైప్ లో అన్నారు వారు. ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటిది ఏంటంటే మనం చూస్తారు దేశంలో అయినా సరే స్వాతంత్రం రావడానికి ముందు ప్రజలందరూ కూడా స్వాతంత్రం రావాలి అని చెప్పనని అప్పుడున్నటువంటి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక పార్టీ లాగా కాంగ్రెస్ ని ఆదరించారు. కానీ ఎప్పుడైతే వాళ్ళల్లో వారసత్వ రాజకీయాలని లేదంటే అరాచకత్వము, వాళ్ళు రాజులు ప్రజలందరూ బానిసలు అని స్వార్థము అవినీతి పేర్కొన్న తర్వాత ప్రత్యామ్నాయం కోసం చాలా దశాబ్దాలుగా వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రజలు. తర్వాత జనతా పార్టీ అనుకున్న ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే కనుక అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ గాని మన రాష్ట్రంలో చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నప్పుడు పరిస్థితి విడిపోగానే ఏమనుకున్నారు, ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలి, ఉన్నటువంటి వనరులు మౌలిక వనరులు కానీ వసతులు కానివ్వండి లేదంటే హ్యూమన్ రిసోర్సెస్ కానీ వీటితో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పని ప్రజలు నిజంగా 12 ఏళ్ల కిందట ఆలోచన చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఈ జనరేషన్ కొంచెం మారుతూ వస్తున్నప్పుడు ఇప్పుడున్న యంగ్ ఓటర్స్ ఎవరైతే చూస్తే వాళ్ళకి పాత హిస్టరీ లేదంటే ఇప్పుడు ఇందాక మీరంతా పెద్దలు చెప్పినట్టు రాజారెడ్డి గురించి లేదంటే రాజశేఖర రెడ్డి గురించి ఇంకెవరు వారి యొక్క అరాచకత్వము అంటే వారి యొక్క రాక్షసత్వము ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకి తెలిసే అవకాశం చాలా తక్కువ అయిపోయింది. ప్రెసెంట్ ఉన్నటువంటి ఎక్కువ మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలోనే చూస్తున్నారు. అదే మన దరిద్రం కూడా మన రాష్ట్రంలో కూడా. ఎందుకంటే అసలు ముందు ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి భావజాలం ఎటువంటిది ఉంది లేదంటే ఆయనకి ఏంటి, ఆయన ఇప్పటికీ కూడా అదే అనుకుంటాడు. ఆయన ఒక రాజు, నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా బానిసలు, కట్టు బానిసల్లాగా ఉండాలి. ఆయన రాజు కాబట్టి సామంత రాజులాగా ఆయన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దోచుకోవాలి, తీసుకోవాలి, నేను చెప్పింది వినాలి చెయ్యాలి. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన వారసత్వంగా వస్తున్నటువంటి మరి కొన్ని జీన్స్ అంటే ఉంటాయి కదా మామూలుగా ప్రతి ఒక్కరికి, అలా వస్తున్నటువంటి జీన్స్ నాకు తెలిసి ఇతను ఒక రాజు అంటే ఇది ఒక రాజ్యము అనుకుంటున్నాడు. కానీ ప్రజాస్వామ్యము, అందులో మనల్ని ప్రజలు ఎన్నుకుంటే గనక మనకు ఒక బాధ్యత ఉంటుంది, అభివృద్ధి చేయాలి, లేదా ప్రజలు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలని కాదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి అనే హామీలు ఏవైతే నవరత్నాలు అని చెప్పని చక్కటి అబద్ధం చెప్పేటప్పటికి ఒక్క ఛాన్స్ అని చెప్పని అనుకుని ప్రజలు అలాగా బోల్తా పడ్డారు. తర్వాత రియలైజ్ అయిపోయారు. ఇప్పుడు ఈ రోజుకి 2 సంవత్సరాలు మా కూటమి పాలన వచ్చిన తర్వాత కూడా మనం ఈ రోజుకి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు. ఇందాక నేను చెప్పాను ఒక సెట్ ఆఫ్ ప్రజలు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి ఎక్కువ మంది యూత్ కానివ్వండి, ఇంకా ఒక వర్గం జనాలు ఎవరైతే ఉన్నారో అతను చెప్పేటటువంటి అబద్ధాలను ఒక పక్క మాకు దేశంలో ఇప్పుడు రాహుల్ గాంధీని చూడండి, వాళ్ళు చెప్పేటటువంటివన్నీ దేశ వ్యతిరేక మాటలు మాట్లాడినా కూడా మరి ఏం చేస్తుంది జనాలు కొంతమంది ఆ మాయలోనే పడుతుంటారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కూడా మీరు మా ప్రభుత్వం మొదలైనప్పుడు చూడండి బుడమేరు విషయంలో వరదల విషయంలో అబద్ధం చెప్పారు, పీపీపీ విషయంలో చెప్పారు, అమరావతి పైన చెప్పారు, ఆఖరికి టీటీడీ విషయం చెప్తారు, హిందూ దేవాలయాల పైన ఏదో ఇక్కడ లేని వల్ల మాలిన ప్రేమ వచ్చినట్టు మసలు కన్నీరు కారుస్తూ ఉంటారు, ఇంకా డిఎస్సి పైన చాలా అబద్ధాలు చెప్పారు, అంటే గవర్నర్ ని కలుస్తున్నామంటారు, ఇంకా ధర్నాలు చేయండి అని అంటారు. కనీసం వాళ్ళకి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు ఎందుకు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయమంటున్నాడు.
కానీ చేయమని చెప్తాడు. అంటే అబద్ధము పదే పదే ఆ ఒక రాక్షసత్వంతో, ఒక అరాచకత్వంతో నిండిపోయి, అవినీతితో నిండిపోయినటువంటి ఒక వ్యవస్థని అతను ఎస్టాబ్లిష్ చేసి, చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు ఈ రోజున. మాకు బీజేపీకి అనుకోండి మోర్చాలు ఉంటాయి, అంటే అనుబంధ విభాగాలు ఉంటాయి, టీడీపీకి కూడా మహిళా విభాగం అలా ఉంది. మరి వైసీపీకి ఏముంది, ఒక ఫేక్ పేటిఎం బ్యాచ్ ఉంది, లేదంటే గంజాయి బ్యాచ్ ఉంది, ఇసుక మాఫియా బ్యాచ్ ఉంది, మైనింగ్ మాఫియా బ్యాచ్ ఉంది. ఇలాగా వారికి మనం చూసాం కదా, ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఒక విష వలయాన్ని నింపారు. అయితే ఇక ఉన్మాదం అంటారా అసలు సోషల్ మీడియాలో వాళ్ళు అసలు దారుణంగా ఉన్మాదం కాదని ఎలాగంటామండి. ఇప్పుడు ఇన్ని నీతులు నిజంగా మాట్లాడుతున్నారు, ఏదేదో అసలు అంతేదో నేను మహిళలాగా చెప్పాలని అంటే ఇప్పుడు చాలా అంశాల వాళ్ళు చెప్పారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇందాక మీరు కూడా అన్నారు కదా, మహిళల గురించి ఏమాత్రం పట్టించుకో. 2 హోంమంత్రులను పెట్టాడు, ఆయన ఇంటి పక్కనే కూతవేడు దూరంలో అత్యాచారం జరిగితే ఏ రోజైనా బయటకు వచ్చి కనీసం మహిళల పట్ల మాట్లాడాడండి? ఆ హోంమంత్రులు అయినా సరే బయటకు వచ్చి మీడియా ముందు కానీ, లేదంటే ప్రజలకు మహిళలకు భరోసా ఇచ్చే మాట ఆయన ఎప్పుడు ఆ కన్సర్న్ చూపించలేదు. ఎందుకనంటే ఇంట్లో సొంత తల్లిని, సొంత చెల్లిని రాజకీయం కోసము, లేదంటే ఆస్తుల కోసం అని చెప్పని కుటుంబ బాంధవ్యాలకి అసలు ఏమాత్రం పట్టనట్టుగా, అంటే పట్టదు ఆయనకు. మామూలుగా స్వార్థంతో నిండిపోయి ఆస్తుల కోసం జనరల్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కదా యామిని గారు, ఇప్పుడు అందరికీ ఉండవు కదండి. ఇప్పుడు ఉండుంటే ఎమోషన్స్ ఉంటాయి కదా, హ్యూమన్ ఎమోషన్స్ నిజంగా ఉండుంటే ఈ రోజున వాళ్ళ సిస్టర్ ఇప్పుడు షర్మిల గారు కానివ్వండి, అంతెందుకు సునీత గారు, అసలు మన టాపిక్ అక్కడే మొదలైంది. ఏ మాత్రం కొంచెం హ్యూమన్ ఎమోషన్ ఉన్నా కూడా ఆ ఇంటి ఆడపిల్లనే బయటకు వచ్చి అసలు అంతెందుకు తన అన్న ద్వారానే నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని వరకు వచ్చింది చెప్పండి. అలా హ్యూమన్ రిలేషన్ ఉంటే గనక సొంత తల్లిని కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు వ్యవస్థీకృతంగా అంత అమానుషంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా హ్యూమన్ ఎమోషన్ ఉంటే ఏ కొడుకు ఊరుకుంటాడండి? ఏ కొడుకు ఊరుకుంటాడు చెప్పండి? మామూలుగా నిజంగా ఎవరికి మనకి అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధిలో కేంద్ర సహకారంతో అభివృద్ధిలో మనం మాట్లాడుకున్నాం, అన్ని ప్రతి రోజు ఒక్కొక్క కొత్త పరిశ్రమతో క్వాంటమ్ వాళ్ళు కానివ్వండి, అటు ఐటీ కానివ్వండి, ఇలా ముందుకు వెళ్తుంటే వీళ్ళు మటుకు వీళ్ళ టార్గెట్ ఒక్కటేనండి. వీళ్ళు ఇప్పుడు డైరెక్షన్ లెస్ అయితే లేడని అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ అంటే డైరెక్షన్ లెస్ దేంట్లో లేరు. ఏ విధంగా అయినా సరే మళ్ళీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని. అందుకే కదండి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన పవన్ కళ్యాణ్ గురించి అంతా అమిత్ షా గారి గురించి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వీళ్ళేదో ఇక్కడికి వచ్చేసి విపరీతమైనటువంటి ఒక రాక్షసానందం పొందారు వైసీపీ వాళ్ళు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, కూటమిలో ఉన్నటువంటి స్నేహబంధాన్ని అస్థిరపరచాలని, ఇవి మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో మీరు చూడండి, నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కులాల మధ్య చిచ్చు పెట్టి, ఎంత భయంకరమైనటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల మధ్య ఇప్పుడు ఈ మధ్య మతం ఆధారంగా కూడా చిచ్చులు పెట్టారు. నిన్నాక మొన్న జరిగింది, మతం ఆధారంగా చిచ్చులు పెట్టాలని చెప్పని విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఆ దానిపైన ఫోకస్ పెట్టాడు. ఇంకొక పక్క అతని పిఏ ఈ రోజు చూసాం కేఎన్ఆర్ ఆ శాండ్ స్కామ్ లో, లేదంటే కనుక బొల్లా బ్రహ్మనాయుడు మన ఛానల్ వేసింది, లేకపోతే కనుక ఇంకా వాళ్ళందరూ ప్రతి రంగంలో చేసిన అవినీతిని మా ప్రభుత్వము ఏరుతూ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో చేసిన అవినీతిని మెల్లిగా ఏరుకుంటూ వచ్చింది. ఈడీ వరకు వచ్చాయి, ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు స్కామ్ మళ్ళీ గనుల శాఖ మైనింగ్ దాంట్లో మళ్ళీ జరిగింది. సో ఒక పక్క మేము మా ప్రభుత్వము సూపర్ 6 ఇప్పుడు అన్ని ఇచ్చినటువంటి హామీలను ముందు తీసుకుని వెళ్తూ, అటు కేంద్ర సహకారంతో పరిశ్రమలు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ఇచ్చిన హామీలను ముందు తీసుకుని వెళ్తుంటే వీళ్ళు మటుకు జూన్ ఫస్ట్ వీక్ లో వస్తున్నారు మీ ప్రభుత్వం మీద ఏదో పుస్తకం వేశారు 2 ఏళ్ల. ఏమేస్తారండి? ఒక పాయింట్ చెప్పండి, మహిళలకి ఉచిత బస్ అన్నాము ఇవ్వలేదా? దానిపైన వెళ్తారా? లేదంటే గనక డిఎస్సి అన్నాము, డిఎస్సి వేసంగా దానిపైన వెళ్తారా? లేకపోతే కనుక ఉచిత గ్యాస్ అని అన్నాము, ఇంత దీంట్లో క్రైసిస్ లో కూడా ఉచిత గ్యాస్ ఇస్తున్నాము, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా కలుపుకొని ఇక్కడ మనకి రైతులకు ఇస్తున్నాము. మేము ఏ హామీ నెరవేర్చలేదని మా కూటమి ప్రభుత్వం ఈ రోజున పుస్తకం వేస్తారు. ఆ తల్లికి వందనము, ఇంకా అసలు అన్ని అలా ఏదైతే చెప్పామో అవన్నీ ఇచ్చాం కదా, ఇంకా దేనికోసం ఇస్తారు? ఒకవేళ వాళ్ళ పుస్తకాలంటూ లాస్ట్ ఇయర్ అదే గడప గడపకని అంత ముందు వెళ్ళారు, గడప గడపకని వెళ్తే గడప గడపలో ఈడ్చుతన్నంత పరిస్థితి వచ్చింది కదా వాళ్ళకి, బ్యాక్లాష్ అంటే ఎదురయ్యారు కదా. ఈసారి కూడా అలాగ ఉంటే గనక మొన్న పీపీపీని గవర్నర్ గారు అన్ని కోటి సంతకాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కోతివేషాలు వేశారు, ప్రజలు నమ్మలేదు కదండి. ఎందుకు ఆయన ఇప్పుడు గొప్ప చెప్పుకుంటున్నాడుగా, మొన్న ముసుముసు నవ్వులు నవ్వుతూ చూసావా నేను చెప్పాను ఒక్కడు రాలేదు,
ఏది బెదిరిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎలా ఉంటుందంటే, ఒకటి ఇప్పుడు మా రాహుల్ గాంధీకి అలవాటైన పదాలు ఓట్ చోరీ అన్నట్టుగా, ఈయనకేం క్రెడిట్ చోరీ. ఫస్ట్ ఏదైనా ఈ రాష్ట్రంలోకి వచ్చింది అనుకోండి, నిస్సిగ్గుగా, నిజంగా నిరభ్యంతరంగా నిస్సిగ్గుగా ఇది నేనే తెచ్చాను, నేనే తెచ్చానని కాదు, ముందు ఇది కాదు, ఇది అవసరం లేదు, ఇదంతా అది ఇది అని చెప్తాడు. అది కూడా కాదు, ప్రజల నుంచి బాగా మద్దతు ఉంది అని అనుకున్నప్పుడు ఇది నేనే తెచ్చాను అని చెప్తాడు. అలా 10 ఉన్నాయి, 10-20 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చెప్పుకుంటే. ఇక్కడ మొదలు పెడితే గూగుల్ వరకు కూడా అన్ని నేను అంటే క్రెడిట్ చోరికి. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఇలా ముసి నవ్వులు నవ్వుకుంటూ అసలు గొడ్డలి పాట ఏదంటే రాష్ట్రంలో హిందూ దేవాలయాల గురించి మాట్లాడతారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టి వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా సరే హిందూ దేవాలయాల జోలికి వస్తే కనుక ఊరుకునేది లేదు అని చెప్పని అన్నారు. నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు, వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను, ఏం చూసుకున్నంటే మీరు ఆ పుస్తకాన్ని ఏం చెప్తారని చెప్పని ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఉన్న 11 కూడా రాళ్ళగొట్టుకుందామనా? మళ్ళీ ఇది కాకుండా పేర్ని నాని లాంటి వాళ్ళు ప్రధానమంత్రి గారిని ఆయన వెళ్ళేటటువంటి దాని గురించి మాట్లాడారంటే, ఇక్కడే వీళ్ళకి గల్లీలోనే దిక్కు లేదు, ఇంటింటి గడప గడపకనేందుకు గల్లీలో దిక్కు లేదు. మళ్ళీ దేశ స్థాయి ప్రపంచ నాయకుడు అయినటువంటి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతుంటారు. నరేంద్ర మోడీ గారి నుంచి గట్టిగా మాట్లాడే ధైర్యం ఉందా? వాళ్ళు ఎప్పుడు మోడీ గారి గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా గట్టిగా ఒక మాట అన్నారా? యామిని గారు, జగన్మోహన్ రెడ్డి ఆయన అనడానికి అన్నాడా లేదని కాదు, ఈ వెనకాల ఉండేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది కదా, భజన బ్యాచ్ లాగా, వాళ్ళతో అనిపిస్తాడు. మొన్న పేరుని నేను అన్నాడు, అందరూ మళ్ళీ పెద్ద ఎత్తున బ్యాక్లాష్ అయింది. అసలు నువ్వేంటి నక్కకి నాగలోకి పడ్డారుగా, అదే చెప్తున్నారు కదా. అంటే వీళ్ళ ఇప్పుడు మా ప్రభుత్వం పైన కూడా ఒక పుస్తకం కాదు, వాళ్ళు రామకోటి లాగా 100 కోటి పుస్తకాలు తీసుకురమ్మనండి, నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ, ప్రజలు ఎవరు. చెప్పండి. ఢిల్లీలో దేకేవాళ్ళు లేక గల్లీలో తిరుగుతున్నారు, ఇది గమనించుకోండి. గల్లీలో కూడా ఎవరు దేకట్లేదు. నేను ఆ పదం మారితే బాగోదని చెప్పని నేను ఆగాను, కానీ ఇక్కడ గల్లీయే కాదు, గడప గడపకనంటే ఏ ఇంట్లో కూడా వాళ్ళని పట్టించుకునేటటువంటి వాళ్ళు లేడు. మహిళల గురించి అసలు ఏ ఒక్క అంశమైన రిషి గారు, ఇప్పుడు మహిళలు అన్నాము, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 33% టీడీపీలో మహిళలకు ఇస్తున్నామని చెప్పని అన్నారు. 2023లోనే ఇది చట్టం అయింది. సరే, డిలిమిటేషన్ తోటి మనకి 2029లో మనమే చాలా చేసాం, ఆగింది. కానీ భారతీయ జనతా పార్టీని మీరు తీసుకుంటే గనక ఇవన్నీ చెప్పడానికి ముందే, చట్టం చేయడానికి ముందే 33% మాకు జనరల్ సెక్రటరీ నుంచి కింద స్థాయి ఎవరైతే మీడియా గానీ ఇంకా మోర్చాలు ఉంటే అందులో కూడా మాకు పార్టీలో అమలు అవుతుంది. అటు ప్రభుత్వంలో చూస్తే ఈ రోజున ఒక గిరిజన మహిళని, నిజంగా సాధారణమైనటువంటి గిరిజన టీచర్ ని రాష్ట్రపతిని చేశారు. 9 సార్లు ఒక మహిళా ఆర్థిక మంత్రి ఏమంటారు నిరవధికంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అలా ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, అంతెందుకు మన రక్షణ దళాల్లో దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ప్రభుత్వ రంగాల్లో కూడా మహిళలకి మేము ప్రాధాన్యతనిస్తూనే ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిజంగా అంతర్గతంగా అంటే వాళ్ళ పార్టీ పరంగా 33% ఇవ్వడం అనేది మేము స్వాగతిస్తున్నాము. అది కూటమిలో ఉంది అని కాదు, కానీ పొలిటికల్ పార్టీ యూత్ అంటే ఇప్పుడు మీరు ఇంకా చాలా మంది తెలుగుదేశంలో, మీరు బీజేపీలో ఉన్నారు, ఇంకా బీజేపీలో వస్తున్నారు, తెలుగుదేశంలో కూడా అనేక మంది వస్తున్నారు స్ఫూర్తిగా. కానీ ఇవాళ వాళ్ళకు పక్కన గౌరవం దక్కాలి, కానీ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడం. అలాగే ఇందాక ఇప్పుడు మహిళల గురించి మనం అనుకుంటున్నాం, అదే మహిళలు ఇప్పుడు షర్మిల గారు వారు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, ఇవాళ సునీతారెడ్డి గారు ఇంకా ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ పాపం వారు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది ఒక్క విషయం మాట్లాడుతున్నాం, చిన్న బ్రేక్ తీసుకొస్తాను. అంటే సునీతారెడ్డి విషయంలో కనుక ఆవిడ సీరియస్ గా పోరాటం చేయకపోతే వివేకానంద రెడ్డి కేసు వీళ్ళు ఎప్పుడో క్లోజ్ చేసేవారు, అయిపోయేది. అది గొడ్డల పిక్చర్ లోకి వచ్చేది కాదు. బ్రేక్ తీసుకుంటాం, ఆవిడ ప్రాణానికి భద్రత ఉండేదో కాదో తెలియదు. అలో మీ టు టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మాణిక్రావు గారు, ఇప్పుడు గన్నలు గొడ్డలతో రాజకీయాలు చేయొచ్చు అనుకుంటున్నారా అంటే అనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని లాంటి ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో ఏంట్రా ఆలోచిస్తారు, ఊరికే మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారా, అనౌన్స్మెంట్లు రాత్రి చేసేసి కామ్గా పొద్దున్నకి ఏమైనా వెళ్ళి అక్కడ 7 దగ్గర నుంచోవాలని ఓపెన్ గా మాట్లాడే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం 2025-26లో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యము లేకపోతే హత్యా రాజకీయాలు మావోయిస్టులు పోలికలతో చెప్తున్నారు. ఎట్లా మాణిక్రావు గారు? అలాగే సునీత గారిది కూడా చెప్పండి. ఆవిడ వాళ్ళ తండ్రి దానికి న్యాయం కోసం పోరాటం కోసం తిరగకపోతే ఈ కేసుని ఎప్పుడో పుస్తకం మడతెట్టేసి లోపల పడేసేవారు, కేసు క్లోజ్ చేసి. టైం తక్కువ ఉంది కాబట్టి నేను 2 విషయాలు చెప్తాను మీరు అడిగిన దానికి. కత్తులు తయారు చేసే ఫ్యాక్టరీలో, బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో
పిహెచ్డి వాడు బీటెక్ వాడు చేరినా కానీ కత్తులు బాంబులే తయారు చేయాలి. అవును. జగన్మోహన్ రెడ్డి సైకో టెర్రరిస్ట్ పార్టీలో కాంగ్రెస్ లో సీనియర్ నేత అయినా, కాంగ్రెస్ లో మంత్రి స్థాయిలోకి వెళ్ళినా, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినోడైనా జగన్ రెడ్డి తోటి ఇప్పుడు ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేసే నేర రాజకీయాలకి అనుకూలంగా వెళ్లాల్సిందే. అట్లాగే తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా ఒక నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, పద్ధతిగా ఉండటం వీటిలో ఉండాల్సిందే. బీజేపీ సిద్ధాంతాలకు మీకు అడ్డు ఒకే ఒక నిమిషం. అంటే నిన్న ఎగ్జాంపుల్ బుచ్చే చౌదరి గారు మాట్లాడుతూ ఇదిగో సార్ చూడండి ఈ వయసులో కూడా మమ్మల్ని టెక్నాలజీ నేర్చుకోమంటున్నారు, పరుగులు అంటే డిఫరెన్స్ 100%. నేను చెప్పింది అందుకనే జగన్మోహన్ రెడ్డి నవయువకులు చేతుల్లో కత్తులు పెడతాడు. మాకు అధికారం వస్తే కత్తులతో పొడుస్తానని కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, నరికేస్తామని కత్తులతో తిరుగుతూ ఉంటారు. బీహార్ ఆ ప్రాంతంలో ఉండేయని విన్నా. నేనైతే అంకమరావు గారి లాగా వెళ్ళలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అరాచకంతో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మొదట తెలియక అధికారం ఇచ్చారు, ప్రజలకి అర్థమైంది, విఘ్నులు అయ్యారు, వాళ్ళు తీర్పునిస్తారు. రెండోది ఇంకొకటి ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో నుంచే చెప్తా, వీళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవా అనేది. ఎస్, ఖచ్చితంగా కరుడు గట్టిన నేరస్తులకి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు, మానవ సంబంధాలు మీద వాళ్ళకి ఇది ఉండదు. మీకు కరుడు గట్టిన నేరస్తుడు ఒక ఇంట్లో దొంగతనం కోసం వెళ్తాడు. దొంగతనం చేయబోయేటప్పుడు ఆ ఇంట్లో తల్లిలో చెల్లో వచ్చింది, తాళిబట్టుకు తీసుకొని కూడా గొడ్డలతో నరికి ఆ తాళిబట్టును తీసుకొని వెళ్తాడు. మెడలో ఉన్న గొలుసు తీసుకోవడం కోసం తల నరికేసి తీసుకెళ్తాడు. నేరస్తుడికి హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడానికి ఎంచుకున్నటువంటి మార్గం అత్యాచార మార్గం, ఎమోషన్స్ ఏమి లేకుండా ఉంటాం. అందుకనే తండ్రి గాని, బాబాయ్ గాని, చెల్లెళ్ళ గాని ఏ ఎమోషన్స్ లేకుండా చేశాడు. షార్ట్ కట్ లో చదువుతున్నా. ఇంకొక విషయం, సునీత గారి విషయం మీరు మాట్లాడమన్నారు. సునీత గారు జనజీవన స్రవంతిలో పడకపోతే మా నాయన్ని మా అన్నే చంపాడు, వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి తెలుసుకున్న తర్వాత జనజీవన స్రవంతిలో పడకపోయి ఉంటే ఈ పార్టీకే కీర్తి శేషరాలు అయ్యింది. అయ్యో, మీరు ఏమనుకోండి నేను ఈ పదం మాట్లాడినందుకు. ఎందుకంటే అవగాహన వస్తా ఉంది. ఎంతమందిని చంపేశారు వాళ్ళ కుటుంబం? పరిటాల రవి మర్డర్ కేసులో ఎంతమందిని చంపేశారు? అంటే కొంతవరకు వెళ్ళారు వాళ్ళే, ఆమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మీద నెపం నెట్టారు. ఫస్ట్ చంద్రబాబు, తర్వాత వీళ్ళ మీద తోశారు. కానీ మరి హత్యలు చేసేంత దాకా వెళ్తారా? 100% అండి. మీకు అప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఎవరు మెచ్చుకున్నారో చెప్పండి? ప్రధానమైనటువంటి సాక్షులు ఎవరు మెచ్చుకున్నారు ఇప్పుడు చెప్పండి? ఈసీ గంగిరెడ్డి కానివ్వండి, ఈ పేర్లన్నీ ఉన్నాయి. అవును, 6 ఎంతమంది చనిపోయారు. వాచ్మెన్ ఈసీ గంగిరెడ్డి అనుమానాస్పద మృతి, కోవైట్ గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి, డ్రైవర్ నారాయణ అవుట్, వైఎస్ అభిషేక్ రెడ్డి ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కాదు అభిషేక్ రెడ్డి అవుట్, వాచ్మెన్ రంగన్న అవుట్. ఇంకెవరున్నారు? ఈమె పోరాటం చేస్తా ప్రజల్లో ఉంది, రాజకీయ పార్టీలు అండగా నిలబడి కోర్టులకి సిబిఐకి తెలిసింది. లేకపోతే ఆ రోజు అన్నా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అన్నప్పుడు ఆమె బయటకు వచ్చి చెప్పి ఉండకపోతే, నోరు మూసుకొని ఉంటే ఏమయ్యేది? ఆమె పరిటాల రవి కేసులో ఉన్నారా? ముద్దుసీన్ ఉన్నాడా? ఇంకొకడు ఉన్నాడా? అంటే ఒక నేరస్తుడు ప్రధానమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి కరుడుగట్టిన నేరస్తుడికి ఉండేటువంటి లక్షణాలు నేరం చేయటం, సాక్షుల్ని చంపటం. ఆ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నాడు. నిజంగానే ఇవన్నీ కూడా మేము వాస్తవానికి చరిత్ర తెలుసుకునేవాళ్ళం. గతంలో గురజాడ అప్పారావు గారంటే ఏంటి, కందుకూరి వీరేశలింగం గారంటే ఏంటి, లేకపోతే మావోయిస్టు పార్టీలో చంద్ర రాజేశ్వరరావు అంటే ఏంటి, ఇలాంటి చరిత్ర తెలుసుకునేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, రాజారెడ్డి అంటే ఏంటి, వాళ్ళ తాత అంటే ఏంటి, ముత్తాత అంటే ఏంటి, ఏ చెప్పులు చేశారు, ఏ నేరాలు చేశారని తెలుసుకోవాల్సి వస్తా ఉంది. నిజమే, ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఒకటి చెబుతున్నా, రాజకీయాలంటే తెలుగుదేశం పార్టీకి సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు కాపాడటం, అదే క్రమంలో రాష్ట్రాన్ని కాపాడుకోవటం. జగన్మోహన్ రెడ్డి లాంటి టెర్రరిస్టు స్వభావం ఉన్నటువంటి రాజకీయ ముసుకేసుకున్నటువంటి వ్యక్తి నుండి
రాష్ట్రాన్ని వీళ్ళెందుకు మరి కాదు కాపాడుకోవాల్సిన వీళ్ళందరూ మాట్లాడుతూ ఇంత నిర్భయంగా మాట్లాడుతూ బెదిరిస్తూ బయట ఎలా తిరగలుగుతున్నారు? మాణిక్రావు బయట ఎలా తిరగలుగుతున్నారు? నేను అంటున్నా, ఒకప్పుడు పీపుల్స్ వార్ మీద నిషేధం లేదు. పీపుల్స్ వార్ కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత నిషేధం అయింది. మావోయిస్టుల మీద నిషేధం లేదు. కొన్ని ఉగ్రవాద సంస్థల మీద మొదట్లో నిషేధం లేదు, తర్వాత నిషేధం వచ్చింది. ఇతను బయట ఉండి రాజకీయాలు చేయట్లా, అడవుల్లో ఉండి రాజకీయాలు చేయట్లా, రాజకీయ పార్టీ పేరు పెట్టుకున్నాడు. ఒక పేరుతో కాంగ్రెస్ పార్టీకి వారసుడుగా ఉన్నటువంటి వాళ్ళ బాబు పేరు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. లేకపోతే ఇది నిషేధించాల్సినటువంటి రాజకీయ పార్టీ. ఎక్కడ ఇలా చేష్టల వల్ల ఒకటి అవినీతి, ఒకటి నేర రాజకీయాలు, హత్య రాజకీయాలు, ఇవన్నీ తర్వాత రెచ్చగొట్టేటువంటి తత్వం. మీరు చూడండి, ఈ రోజు డిఎస్సిని 148 రోజుల్లో డిఎస్సి వేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పారదర్శకంగా సిబిటి పద్ధతిలో మొత్తం చేస్తే వాటిని ఈ రోజు మీ అందరికి ఏం కనపడతా ఉంది, చాలా మందికి ఏం కనపడతా ఉందంటే అక్కడ అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అనేంత వరకే కనపడుతుంది. కానీ దీని లోతైనటువంటి విశ్లేషణ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు 16,347 మంది టీచర్ అయ్యారో వాళ్ళందరిలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి, వాళ్ళందరిలో ఆందోళన క్రియేట్ చేయాలి, లేకపోతే ఇంకోటి గందరగోళం చేయాలి, ప్రభుత్వం మీద అపకీర్తి తీసుకురావాలి, ఒక రకమైనటువంటి సంఘటనలు సృష్టించాలి. ఇదంతా ఎంత నేరం చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటాము. ప్రజల్లో ప్రతి అంశం పట్ల చర్చిస్తాము, చైతన్యాన్ని నింపుతా ఉంటాము, అభివృద్ధి పరంగా ముందుకు తీస్తాం. అంకమరావు గారు, ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, అరాచకం చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద కానీ, ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ మీద కానీ, వ్యవస్థల మీద కానీ విలువ లేదు, నమ్మకం లేదు చాలాసార్లు మనకి. కానీ ఈ టెర్రరైజ్డ్ పాలిటిక్స్ చేస్తాను అని బహిరంగంగానే చెప్తూ ఉంటే ఎట్లా అలౌ చేస్తున్నాయి వ్యవస్థలు? అదే వ్యవస్థలు కదా. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 717 రోజులు. మీ రోజులతో సహా చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చిన పెట్టుబడి 23 లక్షల కోట్ల రూపాయలు. కరెక్ట్. రోజుకు లెక్కేసుకుంటా ఉంటే 3,207 కోట్ల రూపాయలు ఎవ్రీడే. ఇది మామూలు విషయం. 3,207 కోట్ల రూపాయలు ఫర్ డే ఈ రోజుకి. రోజు లెక్కేసుకుందాం మనం. అలాగే మీకు చూసుకుంటా ఉంటే 16 లక్షల కోట్ల రూపాయల చిల్లరకు ఈ రోజు అనుమతులు వచ్చినాయి వీళ్ళకి. 2,231 కోట్ల రూపాయలు దాన్ని లెక్కేసుకుంటే, ఎంఓఏలు అయిన దానికి లెక్కేసుకుంటా ఉంటే, మరి ఇంత చేసి ఈ విధంగా చేసి బజారును బడి మీరు ఇంత అభివృద్ధి చేస్తూ, ఇంతమందికి ఉద్యోగ కల్పన చేస్తూ, మీరు ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళు బజారుకు వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా దాని మీద చర్యలంటే మిమ్మల్ని వాళ్ళు కొట్టమనో తిట్టమనో లేకపోతే ఎన్కౌంటర్ చేయమనో ఎవరు మాట్లాడరు. అది సంస్కృతి కూడా కాదు. కానీ ఏం చేయాలి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకున్న సోర్స్ ఏంటి, దీని గురించి నువ్వు వచ్చి మాకు వివరణ ఇవ్వు అని చెప్పారు. కనీసం తాకిదులు కూడా ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఈ విధంగా ఏ విధంగా మాట్లాడతారు? ఎలాంటి వాళ్ళు అవుతున్నా? మీరు ఎలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తున్నారు? మీరేమన్నా చంద్రబాబు నాయుడు గారితో, రోసీ గారు లాంటి వ్యక్తితో రాజకీయం చేయబోతున్నారా? చెన్నారెడ్డి గారు లాంటి వ్యక్తితో రాజకీయం చేయబోతున్నారా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులతో రాజకీయం చేయబోతున్నారా? ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని నరాన పుడికి పుచ్చుకొని నా మాట వినకపోతే చంపేయాలి అనే మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తినటువంటి ఒక వ్యక్తితోటి మీరు రాజకీయం చేసేటప్పుడు. కానీ ప్రభుత్వాలు ప్రొసీజరల్ గా వెళ్ళాలంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఉంది అంకమరావు, దాని మీద దాదాపుగా చివరికి వచ్చింది. ఇప్పుడు అతని పిఏ ఎవరు ఒక 20,000 జీతం ఉండే అతనికి 20 కోట్ల అకౌంట్లో పడడం, అందులోంచి విదేశాలకు వెళ్ళడం అన్ని బయటపడుతున్నాయి. దాన్ని ఇంకోటి గనుల స్కాము. అంటే ఈ స్కామ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది. అంతా బయటకు వచ్చాక అంతిమ లబ్ధిదారు ఎవరని మాట్లాడుకుంటాం కదా. మీరు ఆ రోజు వరకు వెయిట్ చేస్తున్నా మీరు ఇవన్నీ చెప్పారు కదా, అసలు చెప్పలా. ఏంటది? సాక్షి దినపత్రిక గాని, ప్రసార మాధ్యమం గాని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను లెక్కేసుకుంటున్నా 300 సార్లు వీళ్ళ మీద బురద జల్లుతూ వాళ్ళ పత్రికలో రాశారు. ఎందుకు చర్యలు తీసుకోరు? అడ్డుపడేది ఎవరు మిమ్మల్ని? చెప్పండి నాకంత. ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వరు? ఎవరు దయాపేక్ష మీద నడుస్తుంది అది అందులో పనిచేసే సిబ్బంది ద్వారా. మరి అలాంటప్పుడు మీరు ఈ రోజు మాట్లాడేటప్పుడు ఇందాక నేను చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు నడిబజార్లో కాల్చండి, బంగాళాఖాతంలో వేయండి, ఉరి తీయండి అన్నప్పుడు ఈ రోజు కూడా మీరు కేసు ఎందుకు పెట్టలేదు? ఈ రోజు కూడా దాని విచారణ ఎందుకు చేయట్లేదు? పైగా ఆయన చంపితే తప్పేంటి మాట్లాడుతున్నాడు రఫా చెప్పని. ఈ మిగిలిన చాట జరిగేదంటే ఒక భయం అనేది అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళని చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని ఎత్తుకున్నాడు. నేను దాన్ని ఒప్పుకుంటా.
ఎందుకంటే వాళ్ళ గురించి ఈ రోజు ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి ఆయన ఆయన ఎక్కువగా భావించడం దాన్ని మాట్లాడుతున్నారు నిజంగా. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధితో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే చిన్న ఉదాహరణ చెబుతాను ఋషి గారు, ఇవన్నీ తీసి పక్కన పడేద్దాం మనం. మీరు పంచభక్ష పరమాణాలు వండుతారు, ఒక టేబుల్ మీద పెడతారు, ప్రజలందరూ వచ్చి తినమంటారు, చుట్టూ పాములు తేళ్లు ఉంటాయి, తింటారు ఎవరన్నా? ఎవడు దగ్గరికి రాడుగా కదా. మరి అలాంటి పాములు తేళ్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీదే కదా. ఈ బాధ్యతని మీరు నిర్వహిస్తున్నారు ఏది అద్భుతంగా. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏంటంటే, నేను అభివృద్ధి చేస్తున్నాను, పరిశ్రమలు తీసుకొస్తున్నాను, ఉద్యోగ కల్పన చేస్తున్నాను, నీటి రంగ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాను, పింఛన్లు ఇస్తున్నాను, రైతులకు రైతు భరోసా ఇస్తున్నాను, అమ్మఒడి కింద తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తున్నాను, ఈ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నిస్సందేహంగా వాళ్ళకంటే గొప్పగా ఇస్తున్నాను. ఇంకోటి అంటే మీకు తెలియదు కాదు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిందా, దానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చిన దానికి 2000 కోట్లేనండి తేడా. అంతేనా? 2000 కోట్ల రూపాయలే తేడా. దానికి వాళ్ళు ఇష్టారీతిగా చెప్పుకుంటా ఉంటే 2,70,000 కోట్లు దానికి వివరణ ఇచ్చుకోవడానికి ఈ రోజుకి మెకానిజం లేదు కదా వీళ్ళ దగ్గర. ఇప్పటికీ చెప్పుకోవట్లేదు నిజంగా. అదే నేను చెప్పేది. నేను ఈ రోజు పిల్లి మాణిక్యరావు గారిని అడిగితేనో, యామిని గారిని అడిగితేనో లెక్కలతో సహా చెబుతారు. మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మండల స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు, ఇంకో కాసేపట్లో తెలుస్తుంది. అదే 8:30కి తెలుస్తుంది. 8:30కి ఓపెన్ హార్ట్ అదే ఐ మీన్ ఇందులో తెలుస్తుంది వీకెండ్ కామెంట్ లో. కానీ నాది ఇంకొక పాయింట్ ఉంది. ఇవాళ ఆయన గురించి అందరూ చెప్తున్నారు కదా, సునీతారెడ్డి సరే మా అన్నయ్య అని పేరు చెప్పకపోయినా ఆవిడ అన్ని చెప్పాల్సిందని చెప్పారు, ఆవిడ పోరాటం చేస్తుంది. షర్మిల అయితే ఇక అసలు ఆవిడ అన్న మాటలు నాకు తెలిసి ఏ అన్నని ఏ చెల్లి అని ఉండదు. ఇంతమంది చెప్తున్నారు కదా. ఏమండి ఆవిడ మాటలు అదే అండి, ఆవిడ అన్న మాటలు కూడా ఆవిడ కేవలము ఆవిడ బాధని లేదంటే ఆస్తుల గురించో ఇతను చేసిన అవినీతి గురించో చెప్తుందండి. కానీ అతను ఆవిడ జీవితం పైన, క్యారెక్టర్ పైన అసెస్మెంట్ చేయించాడు కదండి. అంతకు మించినటువంటి దారుణం ఏముంటుంది అసలు ఏ ఆడవాళ్ళు? పాయింట్ ఏంటంటే ఒక స్త్రీ చెప్తున్నప్పుడు అనుకున్నాం మనం ఏదో అని. ఒక నిమిషం. సో ఇప్పుడు మనం పక్కన మహిళల గురించి అంతా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎదురుగుండా ఎవిడెన్స్ వస్తున్న వాళ్ళకే న్యాయం జరగట్లేదు కదా. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం సరస్వతి పవర్ అండ్ సిమెంట్ కంపెనీకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు అన్యాయంగా అక్రమంగా ఏదైతే అసైన్ భూములు లాక్కున్నారో వాటిని వెనక్కి తీసుకున్నారండి. అవునా? ఇది మంచి పరిణామం. ఈ రోజు అలాంటి కార్యక్రమాలు వాళ్ళ అవినీతికి సంబంధించింది కావచ్చు. పేరుని నాని సత్యమణి పేరు మీద గోడౌన్ ఉందని చెప్పని, వాళ్ళ ఆవిడ పేరు మీద గోడౌన్ ఉందని చెప్పని అతను దొరికితే నిస్సిగ్గుగా డబ్బులు కడితే దానికి 10 రెట్లు వసూలు చేయాల్సింది డబ్బులు వసూలు చేయకుండా ఈ రోజు అతను ఇష్టం వచ్చినట్టు బజారుని బడి మాట్లాడే అవకాశం ఇచ్చింది వీళ్ళే కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి బియ్యానికి సంబంధించి మాట్లాడుకుంటా ఉన్నారు కదా, దాని గురించి రచ్చరచ్చ చేశారు కదా. కానీ ఈ రోజు వరకు కనీసం అతనికి ఏదైనా నోటీసులు వెళ్ళినాయా, పిలిచారా? లేదు. విజయసాయి రెడ్డికి ఏమైనా నోటీసులు ఇచ్చి పిలిపిస్తున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ రోజు నోటీసులు వెళ్ళినాయా? లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమైనా నోటీసులు వెళ్ళినాయా? మరి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని చంపబోతే అతని మీద కేసు ఉంటే బెంగళూరులో విదేశాలకు వెళ్తున్నాడని చెప్పని బెంగళూరులో విమానాశ్రయంలో ఉన్న అతను తీసుకొచ్చి పొట్టి ఇక్కడికి వస్తే కాపీలు పలహారాలు ఇచ్చి బెంజ్ కారులో ఇంటికి పంపించినటువంటి వ్యవస్థ అండి. భయం ఎందుకుంటే వాళ్ళకి? భయపడాలి అంటే తప్పు చేసిన వాడికి అమ్మో ఈ తప్పు చేస్తే పలానాళ్ళకి శిక్ష పడింది, పలానాళ్ళకి ఉరి శిక్ష పడింది అనే భయం అనేది ఉండాలి కదా. ఎప్పుడు భయపడతారు వాళ్ళు? సో ఇప్పుడు యామిని గారు, మేము ఏదైనా మాట్లాడతాం, ఎలా అయినా బెదిరిస్తాం, లేకపోతే మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు వాళ్ళు, ఓపెన్ గానే చెప్తున్నారు కదా. అలాగే స్కాములు ఇంక రోజుకోటి, నిన్న ఒకటి వచ్చింది హైదరాబాద్లో వ్యవహారం ఒకటి వచ్చింది, ఆ కేఎన్ఆర్ వ్యవహారం ఇంకోటి వచ్చింది, ఇంకోటి ఏదో గనుల వ్యవహారం ఒకటి వచ్చింది, రోజుకోటి వెలుగు చూస్తున్నాయి. అయినా కూడా తిరిగి రివర్స్లో మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రిగా, రౌడీ రాజకీయాలు చేసే వాళ్ళకి అంటే మహిళల విషయంలో ఏమన్నా మాట్లాడినా లేకపోతే ఇంకోటి చేసినా, రౌడీ రాజకీయం చేసినా వాళ్ళకి అదే చివరి రోజు అంటున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ ఆగుతున్నారు? నేను చెప్పాను కదండి, అదే మనం చేసుకున్నటువంటి దరిద్రం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేటటువంటి గొప్ప దరిద్రం అని కాదు, కొన్నిసార్లు ఇలాంటి పదాలు ఉపయోగించాల్సి వస్తుంది. కానీ ప్రజాస్వామ్యం అనే దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు చేస్తున్న దానికి నిజంగా ఇంకా అసలు అంటే అందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది.
వీళ్ళు ఎంత చేసినప్పటికీ మనం కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం అదే చెప్తున్నాను కదండి, మంచి చెడు లేకపోతే ఒకప్పటి మంచి రాజకీయాలు అనేది లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మనం చెప్పకపోతే మనం ఓడిపోతాం. మేము మా పార్టీలు కానివ్వండి, కూటమి పార్టీలు, ప్రభుత్వం పదే పదే అదే చెప్తున్నాము. చాలా సందర్భాలు అంటున్నారు ఓడిపోతున్నాం. ఎందుకంటే అబద్ధాన్ని వాళ్ళు ఒక మైండ్ సెట్ లో ఉంటే ఒక టైప్ ఆఫ్ వాళ్ళని మ్యానిపులేషన్ లో అలా మిస్లీడ్ చేస్తూ, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ, తప్పుడు సమాచారాన్ని ఇస్తూ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మేము అంటే సహజమైనటువంటి లక్షణం ఉంది. అబద్ధము అరసెకండ్ ప్రపంచం చుట్టూ తిరిగి వస్తే నిజం నిదానంగా నడుచుకుంటూ వస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు కనుక తొందరపడకపోతే అంటే నిజంగా వాళ్ళని మరింత సమర్థంగా నేను చెప్తున్నాను ఓపెన్ గా, మరింత సమర్థంగా మేము ఎదుర్కోలేకపోతే గనక నష్టపోయేది ఇటు కూటమి పార్టీలు అలానే ప్రజలు కూడా. కేవలం మేము రాజకీయంగానే చూడడం లేదు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక జస్ట్ 2 మాటలు, ఇందాక అతను బుక్ అయిపోతున్నాడు అనేసి. ఆ బుక్ లో అంటే ఏం చెప్తాడని ఇప్పుడు మేము చెప్తున్నాం ఏం చెప్తాడని, కానీ అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? అసలేమీ లేని దానికి కూడా ఏదో కోడిగుడ్డు పైన ఈక పీకాలి అని చెప్పన్నట్టుగా అసత్యాలు పెట్టి దాని గురించి ఏదో మాట్లాడడానికని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము మా బెస్ట్ మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అంతకు ఇందాక రాజ్యాంగ వ్యవస్థలని అన్నారు. నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఎస్ఐఆర్ గురించి మాట్లాడాడు. ఏది పోయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, మేమే వినాలి. తిరుపతి బై ఎలక్షన్ లో 4 రోజులు నేను కూడా పనిచేశాము. అక్కడ జరిగినటువంటి అరాచకం గానీ, లేదంటే వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో మా బీజేపీ మహిళా కార్యకర్త చెయ్యిని ఇలా కత్తితో దాడి చేసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ గానీ, జనసేన అందరు అన్ని మిగతా రాజకీయ పార్టీల వాళ్ళని తలకాయలు పగలగొట్టినటువంటి ఆ హింసాత్మకంగా మర్చిపోతున్నామా? అసలు ఏ రోజైనా సరే కోర్టులకు కానీ వ్యవస్థలకు కానీ ఇతను ఇచ్చాడా? ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి తమిళనాడులో బెంగాల్లో జరిగింది, ఇక్కడ ఏదో వీళ్ళు తీసేస్తారట అని చెప్పని మళ్ళీ ఇంకొక కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏది ఎస్ఐఆర్ పైన కూడా. అంటే ప్రజలకి కొద్దిగా అటు ఇటుగా వీక్ మైండ్ గా ఉండి ఏది నిజం ఏది అబద్ధం అని పూర్తిగా తెలుసుకోలేనటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రజల్ని పదే సోషల్ మీడియా ద్వారా పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పదలుచుకున్నారు మీరు? నేను స్మార్ట్ కాదండి, ఇది అత్యంత దారుణమైనటువంటి పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్తున్నాను. ఇందులో స్మార్ట్ అన్నట్లేదు, మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. దాని వల్ల నష్టపోయేది ఇప్పుడు రాజకీయంగా రాజకీయ పార్టీలు నష్టపోతేమో కాస్త ఈసారి ఇంకోసారి అధికారంలోకి వస్తామేమో, కానీ నష్టపోయిన ప్రజలు, నష్టపోయిన రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. మేము నెత్తి నోరు మొత్తుకొని చెప్పేది ప్రజలకు అదే. ఏ మాత్రం అలసత్వంగా, ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే, ఏ మాత్రం అలసత్వంగా ఉంటే గనక నష్టం మాకంటే ఎక్కువ, రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా రాష్ట్రానికి ప్రజలకి జరుగుతుంది. అందుకనే అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఇంకా మా శక్తి సరిపోవట్లేదని మేమే చెప్తున్నామండి. ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళ సోషల్ మీడియా అరాచకంతో డబ్బులు ఇచ్చి పెయిడ్ బ్యాచ్ తోటి ఒక రకమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. కాదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషి లాస్ట్ మాట ఏమీ లేకుండా కేవలం 9% ఇండియన్స్ ని పెట్టుకొని ఒక కాక్రోచ్ అన్నది రాత్రికి రాత్రి ఊడి పడితే దానికి చంకలు గుద్దుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు, టీఎంసీ వాళ్ళు, ఆప్ కేజ్రీవాల్ వెనక నడిచేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి అట్లాంటి దేశంలో చూస్తున్నా మన రాష్ట్రంలో కూడా అంతే. రాత్రికి రాత్రి ఇటువంటి అబద్ధాలను సృష్టించి మేము ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మస్కబారే విధంగా మా పైన అవినీతి రుద్దాలని చెప్పని చేస్తున్నారు ఈ ప్రయత్నము. అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, మరింత విజిలెంట్ గా ఉండాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కంటే రాష్ట్ర ప్రయోజనాలు అదే ముఖ్యం. అది ముఖ్యమండి. ఈ రోజున రేపొద్దున మళ్ళీ మహిళలు రేపొద్దున రాష్ట్రంలో మహిళలు మళ్ళీ బూటుకాలు అంటే బాలింతలు గాని, గర్భిణీలు గాని, ఆశా అంగన్వాడీ వర్కర్ మహిళలు ఎవరైతే బూటుకాలతో తన్నించుకోకుండా ఉండాలి అంటే మేము జాగ్రత్త పడాలి. ఏం లేదండి, అంటే నేను ప్రభుత్వం చేసిన ఒక మంచి పనిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం కోసం నా సొంత గ్రామానికి సంబంధించి 1906లో బ్రిటిష్ వాళ్ళ పుణ్యం అని చెప్పని మా ఊరిని చెరువు భూమి కింద చేస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనగారి సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు, మా శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు, మా లోక్సభ సభ్యులు పెంసాని చంద్రశేఖర్ గారు, అలాగే మా ఊరి గ్రామస్తుడు దీనికి అంతటికి కారకమైనటువంటి చిరుమావిళ్ల మల్లి అనే వ్యక్తి పుణ్యమాని చెప్పని 25 ఎకరాల 37 సెంట్ల భూమికి సంబంధించి మా వాళ్ళందరికీ 22లోంచి నిషేధాన్ని తొలగించేసి ఈ రోజు ఫ్రీ హోల్డ్ చేసినందుకు మీ తరపున ప్రభుత్వానికి వాళ్ళ నలుగురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఈ శాఖల్లో ప్రక్షాళన కూడా ఇంకా చెయ్యాలి. రెవెన్యూ శాఖల్లో నా దృష్టి కూడా కొన్ని వస్తున్నాయి, బట్ ఎనీవే ప్రభుత్వాలు చూసుకుంటాయి. సో వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపిస్తే జనం కొత్త రాజకీయ శక్తుల వైపు చూస్తారా?
ఈ మధ్య రాజకీయ నాయకుల నోటి వెంట ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు, జన్జీ జనాల్ఫా అని ఎందుకు ఆ జపం చేస్తున్నారు? ఒకవేళ జవాబుదారీతనం లేకపోతే కొత్త శక్తులకు అవకాశం ఇచ్చినట్టేనా? తెలుగుదేశం పార్టీలోనూ కూటమిలోనూ ఎమ్మెల్యేలకి అధినాయకత్వం మీద భయం ఉందా? వాళ్ళు జవాబుదారీతనంతో ఎంత ఉంటున్నారు? ఇలాంటి అంశాల మీద ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ విశ్లేషణ, వీకెండ్ కామెంట్ ఆర్కేలో ఇప్పుడు చూద్దాం. బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ అండి అందరికీ.